ది పవర్ ఆఫ్ ఫాస్టింగ్. విశ్వాస జీవితంలో మరి ఉపవాసం అనేది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమే కాబట్టి ఏ రీతిగా ఉపవాసాన్ని జీవించాలి, అసలు ఉపవాసం అంటే ఏంటి, మరి పాత క్రొత్త నిబంధనలో ఉపవాసం గురించి ఎలా ప్రస్తావించారు, మరి ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకుందాము మీ ద్వారా బ్రదర్. మరి మొట్టమొదటి అంశంలోనికి వెళ్దాం బ్రదర్. సో ఫస్ట్ పార్ట్, పాత నిబంధన గ్రంథంలో అసలు ఉపవాసాన్ని ఎలా ప్రస్తావించారు, ఉపవాసం అంటే ఏంటి, ఏ రీతిగా ఉపవాసం చేశారు, ఈ విషయాలు కొంచెం మీరు తెలియజేయండి బ్రదర్. ఆ, మరి మరొకసారి ఈ విధంగా మనం తెలుసుకుని దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకోవాలనో, దేవునికి ఇష్టమైన జీవితం ఏ విధంగా జీవించాలనో, ఆ, ఉపవాసము అనేది ఎందుకు అవసరమో మనం నేర్చుకున్నాం. ఉపవాసము అనే మాట కూడా ఉండడము అన్నట్టు. సహవాసము ఎవరితో ఉండడము? దేవునితో కూడా, అంటే ఉపం అంటే ఆయనతో అని, ఆ, ఒక ఒక ఆబ్జెక్ట్ తో. ఎవరితో ఉపవాసం ఉంటాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాసము కేవలము ఆహారాన్ని తినకుండా ఉండి, లేకపోతే నీళ్లు తాగకుండా ఉండి, శరీరాన్ని దాన్ని ఏమీ నరిష్ చేయకుండా, లేకపోతే పోషించకుండా ఆ సమయాన్ని కూడా దేవుని సన్నిధిలో పెట్టడం. అంటే ఇది శరీరానికి, ఒక రకంగా చెప్పండి, శరీరాన్ని ఆకలితో ఉంచడం. శరీరమును ఆ విధంగా ఉంచడం ద్వారా మన యొక్క ఫోకస్, లేకపోతే మన యొక్క ఆత్మీయ విషయం మీద మనస్సును కేంద్రీకరించగలము అన్న ఉద్దేశంతోనే ఉపవాసాన్ని దేవుడు దాన్ని పెట్టాడు. లేవీకాండము 16వ అధ్యాయము 29 వచ్చిన, ఒకవేళ మీరు చదవగలిగితే త్వరగా మనము ఈ పాత నిబంధనలు కొన్ని విషయాలు చదివి తర్వాత కొత్త నిబంధనకి ఎస్ బ్రదర్, ఫాస్టింగ్ నేను మీకు హెల్ప్ చేస్తాను చదవడం విషయంలో. సో లేవి కాండము, ఎస్ బ్రదర్. 16:29. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మేము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి, ఎస్ బ్రదర్, చదువు చదువు చదువు. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకొని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకు, ప్రత్యక్షపు గుడారమునకు, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తము, సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాడు. లేవికాండము 16వ అధ్యాయం 29 వచ్చిన ప్రకారం మనం చదువుకున్నట్టుగా ఇది నిత్యమైన కట్టడగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు అంటే, ఇది యోమ్ కిప్పూర్ అంటారు కదా మన, ఇప్పుడు కూడా ఇశ్రాయేలు వాళ్ళు ఏంటంటే ప్రాయశ్చిత్త పండుగ. అయితే ప్రాయశ్చిత్తం కొరకు, వారి పాపాలకు పరిహారం పొందడానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వారు దుఃఖపడాలి. అంటే ఏం దుఃఖపడాలి? దుఃఖపరచుకోవడం అంటే ఏ పని చేయకుండా మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి అంటే డూప్లికేట్ ఏడవడం కాదు. చేసిన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి, అంటే రక్షణార్థమైన మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ఆశయం. కాబట్టి ఏ పని చేయకుండా ఎక్కడ ఉండాలి వాళ్ళు? మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపము నుండి పవిత్రులైనట్లు ఆ దినమున మిమ్మల్ని మీరు పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. సో ఇది మహావిశ్రాంతి దినంలో చేసే పని ఇది. అదే విధంగా 31వ వచనంలో కూడా మనం చూస్తాము. 31వ వచనంలో కూడా ఆ ఇది నిత్యమైన కట్టడగా దేవుడు ఇచ్చాడు. ఏంటంటే మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలను, ఇది నిత్యమైన కట్టడ. దుఃఖపరచుకునవలను అంటే దేని కొరకు అని మనం ప్రశ్నిస్తే, దేవుడు ఎందుకు ఈ యొక్క దినాన్ని వారికి ఏర్పాటు చేశారంటే, సమస్త క్రియలు పక్కన పెట్టి, పనులన్నింటినీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావాలి. ఇది ప్రాముఖ్యం. మనము
ఒక రకంగా అంటే ఇట్స్ చెప్పాలంటే డే దేవుని ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్. అటోన్మెంట్, డే ఆఫ్ అటోన్మెంట్. అటోన్మెంట్. మీరు ఇది అదే వర్ష యోమ్ కీపర్ అన్నారు కాబట్టి ఇంకొక వర్ష కూడా చదువుతాం బ్రదర్. లేవియ కాండం ప్లీజ్ 23వ అధ్యాయంలో 27వ వచనంలో రాయబడింది కదా అది. ఈ ఉమ్, 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. యా, అది అండర్లైన్ చేసుకోవాలి brother. ఎందుకంటే మీరు ఎక్కడ ఉండాలి ఉపవాసం చేసుకుంటూ? సంఘంలో ఉండాలి, సమాజంలో దేవుని కూడా. దే దేవుని సన్నిధి, అది అండర్లైన్ చేసుకోవాలి. దేవుని సన్నిధి లేకుండా ఉపవాసం చేస్తే అది ఓన్లీ మన యొక్క మెడికల్ గా ఉపవాసం ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఇంకో మాట, మీరు 23 అధ్యాయం చదివారు లేవికాండము. నంబర్స్ సంఖ్యాకాండము 29 అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 29:7. అంటే ఈ పాత నిబంధనలో మనం చూస్తే దేవుడే వారికి ఉపవాసాన్ని గురించిన ప్రాముఖ్యతను వారికి తెలియజేశాడు. కాబట్టి ఈ ఈ 7వ నెల సంఖ్యాకాండము 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెను. ఏ పని చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములను కాక మీరు ఒక కోడెదుడను, ఒక పొట్టేలును, ఏడవది అయిన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అది ఇక్కడ మీకున్న కూడా వాటిలో నిర్దోషమైనవిగా ఉండవలెను. పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు వారి యొక్క పశ్చాత్తాపం కొరకు ఈ దినాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు జీవితంలో వారి యొక్క భక్తి జీవితాన్ని వారు జీవించాలంటే ఈ యొక్క ఉపవాస దినాన వారు ఏ పని చేయకూడదు. ఒకవేళ మీరు ఇర్మియా గ్రంథము 36:6లో కూడా ఈ విషయాన్ని, అంటే ఇశ్రాయేలు వాళ్ళు చేస్తున్న పనులు ఏమున్నాయంటే ఈ ఉపవాస దినాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే తన స్వప్రయోజనాలకు వాడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క పనులు దేవునికి ఏదో తక్కువ అయినట్టుగా ఉపవాసాన్ని కూడా వారు చాలా చులకనగా చూస్తుండడం ప్రారంభించారు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చి యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారు విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదికి ఉగ్రతయు మహాకోపమును వచ్చినని యెహోవా ప్రకటించుచున్నాడు. అంటే అంటే ఈ యొక్క ప్రజలకు వారి యొక్క దుర్మార్గత నుంచి వారి దోషమును క్షమించినట్లుగా పశ్చాత్తాప పడాలని దేవుడు ఈ మాట చెప్పాడు. ఉపవాస దినాన మందిరానికి పోయి అక్కడ నువ్వు పుస్తకములో దేవుని మాటలను చదివి వినిపించాలి, ధర్మశాస్త్రాన్ని వినిపించాలి. ఇది పాత నిబంధనలో దేవుడు వారికి ప్రవక్తల ద్వారా వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఇది.